ఎట్లున్నా మంచిగా ఉన్నావా? బాగున్నావు. ఇక మన మాట పాటల మంచి మంచి కథలకు జానపద గీతాలు నేను విన్నాను, ఇంకా షురుగున్నా. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? ఖచ్చితంగా మంచి మంచి పాటలు వినిపిస్తారు కదా? మంచి మంచి పాటలు వినిపించడానికి నేను కూడా సిద్ధం. ముందైతే ముచ్చట తర్వాత పెడతా, ఫస్ట్ ఒక పాట అయితే ఇడు. నాది వరంగల్ కాబట్టి ఆ వరంగల్ నుంచి నేపథ్యం ఉన్నటువంటి మా వరంగల్ సారంగపానన్న, మా వరంగల్ శంకర్ అన్న బాగా గుర్తుకొస్తారు. ఆ సమయంలో అరే మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది. అరే మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది, బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి, బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి, బిడ్డతో బిందెడు. హై 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 మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది, బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి, నీళ్లతో నీలమ్మ చీర పోతుంది, నీళ్లతో నీలమ్మ చీర పోతుంది, నీళ్లతో నీలమ్మ. మంచిగా ఉన్నదన్న, మస్తుగా ఉన్నది పాట అయితే. ఇట్లా ఎన్ని గానం పాటలు ఉన్నాయి అన్న నీ తన? కొన్ని వందలలో ఉన్నాయి అని. అంటే నువ్వు నేర్చుకున్నావా లేదంటే అందులో నువ్వు ఏమైనా రాసినవి కూడా ఉన్నాయా? నేను రాసిన ఏం లేవు జానపదాలు, కానీ వేరే రచయితలు కవులు రాసినవన్నీ మామూలుగా వేదికల మీద పాడుకుంటాను. ఊరేదన్నా? ఊరు వచ్చేసి వరంగల్ జిల్లా, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని ముత్తారం గ్రామం. ఇక పొలం పనులు అవన్నీ చేస్తావు? అవన్నీ. పొలం పనులు చేసేటప్పుడు పాటలు పాడేదా? పొలం పనుల కంటే ఇక బాయికాడికి వెళ్ళినప్పుడు, అంటే చిన్నప్పుడు వానల కోసం పాటలు పాడుతూ ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా రైతుకు కావాల్సింది నీరే కదా, నీరు లేకపోతే సాగునీరు లేకపోతే పంట రాదు. అప్పుడు అప్పట్లో జయరాజన్న రాసిన పాట, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, సేలల్లో నీళ్ళు లేవు, సెలకల్లో నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు లేవు, వంపుల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, తెల్లాని ఎల్లనావు నల్లాని లేగదూడా కరువింట్ల పీనుగెల్ల కట్టుకొని కమ్ముకునిరి, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. నిజంగా నా ఎండాకాలంలో రైతులకైతే మస్తు కష్టాలు వస్తాయి. ఆ నీళ్లు లేక, పంటలు వండక, టైంకి తిండి దొరకక, మనకు కూడా అట్లనే అవుతుంది. వాళ్ళు పండిస్తేనే కదా మన తన తిండి వచ్చేది. కడుపులకు 4 మెతుకులు పోవాలంటే ఆ రైతు రెక్కాడితే గానీ మన డొక్కాడదు. అంతే. ఇంకా అన్న ఇంకా ఇంట్లో ఎట్లేదు ఎసొంటి పాటలు ఉన్నాయి, ఇంకా మంచి మంచి పాటలు? అంటే తెలంగాణ ఉద్యమంలో, అంటే నేను చదువుకున్న రోజులలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. దాదాపుగా 14 సంవత్సరాలలో తెలంగాణ పాల్గొన్నావా అన్నాను? 2001 నుంచి దాదాపు ఆ తెలంగాణ ఉద్యమంలో. అదిగదిగో తెలంగాణ సమరబేరి మోగే అన్నలార రండి, దగపడ్డ బతుకులకై దండు గదిలినాదో తమ్ములారలెండి, అదిగదిగో తెలంగాణ సమరబేరి మోగే అన్నలార రండి, దగపడ్డ బతుకులకై దండు గదిలినాదో తమ్ములార రండి, 69 నుండి ఇదిగో ఇప్పటి వరకు దళారుల పాలనలో నలుగుతుంది తెలంగాణ, అదిగదిగో అరరరే అదిగదిగో చలో అదిగదిగో తెలంగాణ సమరబేరి మోగే అన్నలార రండి, దగపడ్డ బతుకులకై దండు గదిలినాదో తమ్ములారలెండి, పద్యమల్ల ఉద్యమాన్ని పలుకుతున్న ఓరుగల్లు కిల్లగోడ ఇటుకలు తొడగొట్టెర తమ్మి, సాయుధ సంగ్రామంలో ఆయుధాల కావులైన అమరుల రక్తం పిడికిలి బిగించే మళ్ళీ, పోయే ప్రాణం కోసం స్వార్థం ఎందుకు తమ్మి, పొందే లాభం కోసం పోరాటం చెయ్యమని, అదిగదిగో అరెరరే అదిగదిగో అబ్బలే అదిగదిగో తెలంగాణ సమరబేరి మోగే అన్నలార రండి, దగపడ్డ బతుకులకై దండు గదిలినాదో తమ్ములారలెండి. మంచిగా ఉందన్న పాట అయితే. అంటే ఉద్యమ పాటలు వింటుంటేనే ఊపు వస్తుంటది, నరాలు ఇట్లా అవుతుంటది నిజంగానే. ఇట్లాంటి పాటలు ఇంకెన్ని ఉన్నాయన్న? చాలా, అంటే సందర్భాన్ని బట్టి అప్పట్లో
ఈ పెళ్లిళ్ళకి దానికి సంబంధించి కానీ పెళ్ళిళ్ళకి కూడా ఉన్నాయా? పెళ్ళిళ్ళకి కూడా ఉన్నాయి. మామూలుగా పెళ్లి పాటలు అనగానే సినిమా పాటలు గుర్తుకొస్తాయి. అవు కానీ ఆ పెళ్లి జరిగే తతంగం అంతా కూడా ఒక జానపద రూపంలో రాసిండు మాట తిరుగుతాను. అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్తామామలు సారెవయ్యంగా అత్తామామలు సారెవయ్యంగా తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారెవయ్యంగా తల్లిదండ్రులు సారెవయ్యంగా ఎస్సో 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 దానమే నా మరదలాం ఏలు వట్టి పాలు తిరుగుదామే నా ఈ మరదలాం ఎస్సో 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 దానమే నా మరదలాం ఏలు వట్టి పాలు తిరుగుదామే నా ఈ మరదలాం అడ్డెడు అడ్డెడు ఆహా అడ్డెడు అడ్డెడు అబ్బా అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్తామామలు సారెవయ్యంగా అత్తామామలు సారెవయ్యంగా తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారెవయ్యంగా తల్లిదండ్రులు సారెవయ్యంగా తెల్లాజీరె తెల్లారైకే పిల్ల నువ్వు గట్టుకొని మాడవిల్లా నువ్వు పెట్టుకొని చెవులకు కమ్మలు చేతికి గాజులు సింగారంగా బట్టి పెట్టుకొని పిల్ల సింగులు సేత పట్టుకొని ముసి ముసిగా నవ్వుకుంట ముస్తాబై వస్తుంటే ముద్దుల మొగ్గాని అందం సుడస కథనం ఉంటాదే అడ్డెడు అడ్డెడు అబ్బా అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్తామామలు సారెవయ్యంగా అత్తామామలు సారెవయ్యంగా తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారెవయ్యంగా తల్లిదండ్రులు సారెవయ్యంగా ఇట్లా అసలు గొంతులనే ఏదో ఉన్నట్టుంది, మంచిగా కోకిల వాడుతున్నట్టుంది, చాలా మంచిగా వాడుతున్నావు. అంటే ఆ అమ్మాయికి కూడా ఏమన్నా పాటలు వచ్చా ఇట్లా? అమ్మ పాటలు పాడుతూ ఉండేది, ఉద్యమ గీతాలు కానీ ఇంకా జానపదాలు కానీ అమ్మ పాటలు పాడుతూ ఉండేది. ఆ వారసత్వమే నాకు మీకు వచ్చింది. ఏం చేస్తారు అన్నాళ్ళు? అంటే అమ్మ నాన్న కూలి పనులు చేస్తారు, వ్యవసాయ కూలీలు. అమ్మ చిన్నప్పటి నుంచే అంటే నేను బై బర్త్ అమ్మ ద్వారా పాటలు అమ్మ వాడుతూ ఉంటే నేను మామూలుగా పల్లెం బోర్లేసి కొట్టుకుంటా అమ్మ కోరస్ ఇచ్చుకుంటా ఉండేవాడిని. ఆ వారసత్వమే నాకు వచ్చింది. అమ్మ వాడుతుంటే నువ్వు కూడా ఎంబడి ఉండి పాటలు పాడుతుండే. అమ్మ ఏ పాట ఇష్టంగా పాడుతుండన్నా? అమ్మ చాలా పాటలు పాడుతుండే. కోడి గూయక ముందే ఊరు లేవక ముందే కోడి గూయక ముందే ఊరు లేవక ముందే బయలుదేరినవమ్మో మా కూలల చెల్లి బయలుదేరినవమ్మో మా కూలల తల్లి కోడి గూయక ముందే ఊరు లేవక ముందే బయలుదేరినవమ్మో నా బంగారు తల్లి బయలుదేరినవమ్మో నా కూలల చెల్లి. ఇట్లా కూలనాలి పాటలు చాలా పాడుతూ ఉండేది అమ్మ. ఆ అమ్మ ద్వారానే మీరు కూడా నేర్చుకుంటారు. ఇక అట్లా పాటలు పాడుకుంటా మనం దగ్గరుండి చూసుకుంటా పాటలు పాడుతూ ఉంటే అది చాలా తేడా ఉంటుంది. మన వారసత్వంలోనే ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా వస్తుంది మంచిగా పాటలు కూడా. అంటే ఇప్పుడు ఆడపిల్లలకు సంబంధించి కానీ మన ఇప్పుడు చాలా మంది చచ్చిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు, అట్లాంటి పాటలు ఏమన్నా? చిన్న చిన్న విషయాలు చాలా చిన్న విషయాలు. అవు దాని మీద నేనే రాసుకున్నా ఒక పాట, ఆత్మహత్యలు. అంటే మిఠపల్లి సురేందర్ అన్న తెలంగాణ ఉద్యమంలో ఒక పాట రాసిండు, అది ఉద్యమానికి సంబంధించింది. కానీ నేను ఆత్మహత్యలు ఎస్పెషల్లీ ఆత్మహత్య అసలు ఎందుకు చేసుకోవాలి, చిన్న పిల్లల కాడికేనా అసలు ఏజ్లు ఏం లేవు, వాళ్ళకి ఏం తెలుసు అసలు. అందుకే డైరెక్ట్ గా వద్దురా కొడుక వద్దురా ఆత్మహత్య చేసుకోవద్దురా వద్దురా బిడ్డ వద్దురా నీ పానాన్ని నువ్వు తీసుకోవద్దురా వద్దురా కొడుక వద్దురా ఆత్మహత్య చేసుకోవద్దురా వద్దురా బిడ్డ వద్దురా నీ పానాన్ని నువ్వు తీసుకోవద్దురా 100 ఏళ్ళ నీ జీవితం నువ్వు వద్దనుకుంటే ఎట్లరా నిండుగా 100 ఏళ్ళు నువ్వు సల్లంగా బతకాలేరా జీవితం ఆటరా ఆడితే గెలుపురా అర్ధంతరంగా నువ్వు ఆగమవద్దురా వద్దురా కొడుక వద్దురా ఆత్మహత్య చేసుకోవద్దురా వద్దురా బిడ్డ వద్దురా నీ పానాన్ని నువ్వు తీసుకోవద్దురా అమ్మ నాన్నలు ఎంతో ప్రేమతో నీకు ఆయుష్ను పోసినారురా ఆ పనో ఈ పనో చేసుకుంటూ నిన్ను ప్రాణంగా పెంచుకున్నారురా అందరిలో గౌరవంగా ఉండాలని విద్య బుద్ధులు నేర్పించినారురా అందనంత ఎత్తుకెదగాలని కలలెన్నో గన్నారురా కన్న తల్లిదండ్రుల కలలు తీర్చకపోయినా కళ్ళ ముందు ఉంటే చాలురా
కన్న తల్లిదండ్రుల కలలు తీర్చకపోయినా కళ్ళ ముందు ఉంటే చాలురా క్షణికావేశంతోని కాటికి పోయి కన్న వాళ్ళకు కడుపు కోత పెట్టొద్దురా వద్దురా కొడుక వద్దురా ఆత్మహత్య చేసుకోవద్దురా వద్దురా బిడ్డ వద్దురా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవద్దురా ఇట్లా చాలా మంది ఫెయిల్ అయినామని కొందరు తల్లిదండ్రి మందలించినా కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు చిన్న మ్యాటర్ గురువులు ఏదో చిన్న ఏదో తిట్టిరని కొట్టిరని కొందరు ప్రేమ విఫలమై కొందరు ఇట్లా అనేక కారణాల వల్ల ఇట్లా 3-4 చరణాలు ఉంటాయి అంతే బతికి సంపాదించుడు తెలుస్తలేడు ఎట్లా బతకాలి ఎట్లా సాధించాలి ఏందని తెలుస్తలేదు చచ్చిపోతే అయిపోతుంది అన్న కాడికి అయిపోయింది ఇప్పుడు దునియా ఇంకా అన్న ఇప్పుడు ఆ మగపిల్లలకు కూడా సంబంధించి చాలా ఉంటున్నాయి ఆడపిల్లలకు సంబంధించి ఉంటున్నాయి అమ్మాయికి సంబంధించి కూడా ఉంటున్నాయి అమ్మాయికి సంబంధించి ఒకటి వాడన్న అమ్మా నాన్న అంటే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన జీవితం లేదు అమ్మా నాన్నలే ముఖ్యంగా అంటే అమ్మదొక పాట పాడతా నాన్నదొక పాట పాడతా అది చాలా నాకు ఇష్టమైన పాట నాకు చాలా పేరు తెచ్చిన పాట కూడా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటా జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన ఎన్ని జన్మలున్న కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన దరుగున పొద్దు పొద్దున లేసి నీ నామములు తెలిసి నిన్ను పూజించిన నీరును తీరున అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము ఆటపాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి పో బిడ్డాని బతుకు బాట చూపి ఓనమాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటా కడుపు నిండినంత సంబూరపడుతుంది టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలెన్నో మదిలోన గంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంత కొలిచేటి దైవము అమ్మా అమ్మ ఎందుకంటే ఈ సృష్టికి మూలం అమ్మ అమ్మలేని మనం లేదు అమ్మది కనిపించే శ్రమ అయితే నాన్నది కనిపించని శ్రమ మరి ఆ నాన్న కోసం సాయి చంద్ అన్న రాసింది నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేళప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బారసాల చేసి గౌరంగా సాదుకుంటావు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న నిజంగా అన్న మన అయ్య మోషన్ అంటే ఎవ్వరూ మొయ్యలేరు మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన తిండి లేకుండా ఉంటాడు కానీ మనకు మత్తుకి తిండి పెడతాడు ఆయనకు బట్టలు లేకపోయినా మనకు బట్టలు తెచ్చి పెడతాడు ఎన్ని రకాలు ఏది అడుగుతాడు తెచ్చి పెడతాడు అయ్యని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు అసలు చెప్పు అంతే అన్న ఇంకా నిజంగా పాటలు అయితే జబర్దస్త్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఇంకా నా దగ్గర తెలిసి మస్తు పాటలు ఉన్నట్టున్నాయి మీ దగ్గర ఇంకా కూడా ఉంటాం ఏంటంటే దొరగారి జీతగాడ దొర ఎడ్లగా సెటోడ
దొరగారి జీతగాడ దొర ఎడ్లగా సెటోడ దొడ్డెక్కి 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 సైగ జయ్యరో మనసుల మల్లేశ దొడ్డెక్కి సైగ జయ్యరో మనసుల మల్లేశ దొరగారి జీతగాడ దొర ఎడ్లగా సెటోడ దొరగారి జీతగాడ దొర ఎడ్లగా సెటోడ దొడ్డెక్కి సైగ జయ్యరో మనసుల మల్లేశ దొడ్డెక్కి సైగ జయ్యరో మనసుల మల్లేశ దొర ఎడ్లగాసుకుంటూ దొడ్డెక్కి సైగ చేస్తే దొర ఎడ్లగాసుకుంటూ దొడ్డెక్కి సైగ చేస్తే దయ ఉంచి రాకపోతివే నాయి ముద్దుల జమున దయ ఉంచి రాకపోతివే నాయి ముద్దుల జమున. బాగుంది. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అదే మొగుడు పిల్లలకి సంబంధించి కూడా బామర్దల్ని కూడా అన్న అందరు బామర్దలు కలిసి ఉంటారని ఏం లేదు. ప్రేమించుకుంటుండొచ్చు, మళ్ళీ తర్వాత విడిపోతారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, అట్లా ఉంటది. అట్లా బ్రేకప్ కి సంబంధించి ఉన్నాయా పాటలు? మరదలు ఇష్టపడ్డప్పుడు, బావ మరదలు ఇష్టపడ్డప్పుడు అట్లా ఉంటా ఉంటాయి. అరే గల్ గల్ సప్పుల్ల గాజులు తెస్తానే రంగు రంగుల్ల రైకలు తెస్తానే గల్ గల్ సప్పుల్ల గాజులు తెస్తానే రంగు రంగుల్ల రైకలు తెస్తానే గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావను నేగానా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావను నేగానా. మస్తు. ఇంతకుముందు ఏమైనా వాడినావు ఈ పాటలు? చాలా వేదికల మీద వాడినావు. ఫస్ట్ వాడిన పాట ఏందన్న అసలు? స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు అంటే మా ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు సార్లు నేర్పిన పాట ఒకటి ఉండే, సోమయ్య సార్ అని. మన తెలుగు వెన్నెరా పోతన్నా తెలుగు కవులలో మిన్న పోతన్నా మన తెలుగు వెన్నెరా పోతన్నా తెలుగు కవులలో మిన్న పోతన్నా అని మా పక్కనే బొమ్మెర అని ఉంటుంది పాలకుర్తిలో, బొమ్మెర పోతన్నని సహజ కవి. ఆ కవి గురించి నా పాట మొత్తం ఉంటుంది. అట్లా నువ్వు వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు పాటలు పాడుతుంటే సార్లు మంచిగా ఫీల్ అవుతుండేనా? సార్లు వాళ్ళ ప్రోత్సాహం వల్లనే. అంటే ప్రైమరీ స్కూల్లో మా సోమయ్య సార్ అని, మా తండమల్లయ్య సార్ అని, ఇంకా హై స్కూల్ టైంకి వచ్చినప్పుడు సుదర్శన్ సార్ అని హిందీ పండిట్ ఉంది. హిందీ పండిత్ ఆయన సాటర్డే వచ్చిందంటే ఏదన్నా ఒక కార్యక్రమం పెడుతుండే, రోజు స్పీచ్, పాటలు పాడించడు, ఇట్లా ప్రతి శనివారం ఏదన్నా కార్యక్రమం పెడుతుండే. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ తర్వాత, లంచ్ తర్వాత అట్లా ఇక ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తుండే. ఎప్పుడు పాటలు పాడుతుంటే ఇప్పుడు ఇక నేను సింగింగ్ అంటే బాగా సింగింగ్, స్పీచ్, ఏమన్నా ఉంటే వ్యాస రచన పోటీ. సార్లు అంటుండేనేమో పాట పాడాలంటే మన అన్ననే వాడాలా అన్న, అంతేనా? ఏం లేదు, ఆయనతోటే వాడిద్దాము, ఏదైనా ప్రైజ్ వచ్చేది ఉంటే మనకే వస్తుంది అని అనుకుంటుండేనేమో. ఇంకా అన్న అంటే స్టేజ్ మీద వాడిన పాట ఏందన్న ఫస్ట్ లో నువ్వు వాడింది? ఆ స్టేజ్ మీద అంటే తెలంగాణ ఉద్యమంలో అరే నడవరో నా కొడుక అన్న నడిచిన బాట మన కేసీఆర్ బాట నడవరో నడువు ఎందరో ఒరిగిన బాట మన తెలంగాణ బాట సిద్దిపేట ముద్దు బిడ్డ చింతమడక కన్న బిడ్డ తెలంగాణ రాష్ట్రం కై తెగించి కొట్లాడుతుండు నడవరో అరెరెరె నడవరో నా కొడుక అన్న నడిచిన బాట మన కేసీఆర్ బాట నడవరో నడువు ఎందరో ఒరిగిన బాట మన తెలంగాణ బాట సిద్దిపేట ముద్దు బిడ్డ చింతమడక కన్న బిడ్డ తెలంగాణ రాష్ట్రం కై తెగించి కొట్లాడుతుండు నడవరో అరెరెరె నడవరో నా కొడుక అన్న నడిచిన బాట మన కేసీఆర్ బాట. అప్పుడు అట్లా అంటే తెలంగాణ కోసం పోరాడుతుండనే సందర్భాలలో కేసీఆర్ గురించి మస్తుగా వాడిండ్రు అప్పుడు చాలా మంది. అట్లా దాంట్లో ఏమన్నా పార్టిసిపేట్ చేసినావా? చాలా తెలంగాణ ఉద్యమ వేదికలలో దాదాపుగా 2001 నుంచి దాదాపుగా తెలంగాణ వచ్చేదాకా కూడా చాలా వేదికలలో పాడినావు. మన తెలంగాణ కోసం పాడినావు, మన ఏమంటారు మన కేసీఆర్ సార్ గురించి వాడినావు చాలా. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకుంటుంటే అమరవీరులు చాలా మంది ఉండే. మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్ని సాధ్యం అయితే మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్ని సాధ్యం అయితే 4.5 కోట్ల చితులను తప్పక ఇప్పుడే పేర్చేద్దాం
గొడ్డు గోదను భూమిని బూడిద చేసేద్దాం, శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాష్ట్ర స్వప్నం తిలకిద్దాం, బలిదానాలకే ఒడిగడదాం. ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. కడుపులో నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి, భరించనంటే వద్దనుకుంటే పుట్టేవాడివను అసలు, ఈ నిజం తెలుసుకోరా ఎవరు. ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుటకు చావుతాడే చెలగాటం, ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుటకు చావుతాడే చెలగాటం, నీ సంకెళ్ళను విడిపించుకొనుటకు చెయ్యర కనీస సాహసం. ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. ఇట్లా సురేంద్ర అన్నారా? మస్తుందన్న పాట. అంటే ఒక్కొక్క పాట దేనికి దానికి చాలా డిఫరెంట్ ఉన్నది, మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్న. మరి ఇంత మంచి మంచి పాటలు పాడుతున్నావు కదా, మరి ఎప్పుడన్నా సినిమాలో ఛాన్స్ వచ్చింది అనుకో పాడతావానే? ఖచ్చితంగా కదా. ఇప్పుడు సినిమా అవకాశం దాదాపుగా ఎంతమంది కవులు కళాకారులు రచయితలైనా చిన్న స్థానం నుండి పెద్ద స్థానం వరకు వెళ్ళాలనుకుంటారు. అది పెద్ద స్థానం ఏమన్నా ఉందా అంటే అది సినిమా రంగమే అయి ఉంటుంది. ఆ సినిమా రంగంలో పాటలు పాడడం వల్ల ఇంకేమన్నా బహుమతులు అవార్డు రివార్డులు అట్లా వస్తే కోరుకోవాలనుకుంటుంది. అట్లా ఒక్కసారి నిర్నాల కిషోర్ అన్న నన్ను ఆర్నారాయణ మూర్తి అన్న దగ్గరికి తీసుకుపోయాడు. ఏదో సంథింగ్ మార్కెట్లో ప్రజాస్వామ్యము సంథింగ్ ఏదో సినిమాలో ఒక పాట అవకాశం కోసం తీసుకపోతే అది 2-3 పాడడం వల్ల వేరే వాళ్ళు పాటను సెలెక్ట్ చేయాలి. అంటే దాదాపుగా సినిమాకి అవకాశం వస్తే పాడాలని రాయాలని కూడా కోరికున్నది, రాస్తావు ఏదో ఒక రోజు అయితే. సరే అని మంచిగా వాడుతున్నావు కూడా. మరి నువ్వు జానపదాల గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? జానపదాలు కూడా నేను ఒకటి జానపదం రాసిన, అంటే మా లవ్ సాంగ్ అట్లా ఒక సినిమాటిక్లో ఉంటుంది. బాగానే ఉంది అమ్మాయి, భలే మత్తుల ముంచింది నన్ను, బాగానే ఉంది అమ్మాయి, తన మత్తుల ముంచింది నన్ను, ముసిముసిగా నవ్వుతూ నన్ను మురిపిస్తుంది, కసిగా కొంటే చూపుతో కవ్విస్తుంది, ముసిముసిగా నవ్వుతూ నన్ను మురిపిస్తుంది, కసిగా కొంటే చూపుతో కవ్విస్తుంది, అవునంటలేదు ప్రేమను కాదంటలేదు, అవునంటలేదు కాదంటలేదు, మౌనంగే ఉంటూ నా మది దోస్తుంది, బాగానే ఉంది అమ్మాయి, భలే మత్తుల ముంచింది నన్ను, ఓసారి నన్నెందుకో తను చూస్తూ ఉంది, నేనెందుకో క్షణములో తననే చూశాను, అప్పుడే మొదలైందేమో ప్రేమ ప్రయాణం, మేమెన్నడు చేరుదుమో 7 అడుగుల తీరం, ఏ దైవం కరుణించి మము గల్పుతుందో, ఏ గుడి అడుగులు 7 అడుగులు నడిపిస్తుందో, ముద్దుగా తన వెంట అనునిత్యం నేనుంటా, ముద్దుగా తన వెంట నిత్యం నేనుంటా, 3 ముళ్ళ బంధం మాకేనాడో, బాగానే ఉంది అమ్మాయి, భలే మత్తుల ముంచింది నన్ను, బాగానే ఉంది అమ్మాయి, తన మత్తుల ముంచింది నన్ను. ఇలా ఉంటాయి ఒక 2-3 చరణాలు. వావ్ నిజంగా బాగున్నాయి. అండ్ నీకు ఏదో ఒక రోజు సినిమాలో కూడా ఛాన్స్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ పాటలు అయితే నిజంగా ఒక్కొక్కటి ఖతర్నాక్ అనమాట, జబర్దస్త్గా ఉన్నాయి. రైట్ అన్న, ఇక చూసారు కదా ఇయాల్టి మాట పాట ముచ్చట్లు ఎంత మంచిగా ఉన్నాయో, పాటలు కూడా గట్లగానే ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మంచి మంచి మాట పాటలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. గప్పదాకా చూసుకుంటూనే ఉండండి HM TV. ఉంటా మళ్ళా.